నమస్తే అమ్మ, మీ పేరు? సావిత్రి, కే సావిత్రి. ఏంటమ్మా మీ అబ్బాయికి ఈరోజు మరి ఐఐటి సంస్థలో సీట్ రావడం వెనుక నారా లోకేష్ గారు చేస్తున్న కృషి ఏ విధంగా అనిపించిందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది. చాలా అసలు మాకు చాలా సంతోషంగా ఉంది. మా బాబుకు పోయినది వస్తుందో రాదో తెలియదు, మాకు నమ్మకం లేదు. కానీ సార్ దేవుడితో సమానం మాకు ఆయన. ఎందుకంటే ఈరోజు మా బిడ్డలు, మా ఒక్క బిడ్డకే కాదుగా, ఇంత 25 మంది 25 మంది పిల్లలకి ఆయన ఇచ్చాడు అంటే ఆయన దేవుడితో మాకు సమానం. ఎప్పుడైనా దేవుడినైనా మర్చిపోవచ్చు కానీ ఈయన మర్చిపోం. ఈ మా జీవితం అంతా మేము చనిపోయేంత వరకు కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోండి, అదే మా జీవితం. ఎందుకంటే మాకు లైఫ్ అనేది మా బిడ్డలే. మా బిడ్డలకి లైఫ్ లేదు, మాకు లేనట్టే కదా. ఆ లైఫ్ ఎవరు ఇచ్చారు? దేవుడు అంటే ఎవరు? నారా లోకేష్. ఆయనే మాకు దేవుడితో. మాకు ఆ దేవుడిని చూపించమంటే నారా లోకేష్ చూపిస్తాం. ఎందుకంటే ఈరోజు పోయింది మా బిడ్డలకు గత ఏమీ లేదు. మేము బయట చదివించాలి లక్షలు పెట్టి, ఎట్లా ఏంటి మా పరిస్థితులు, మేము ఉన్నవాళ్ళం కాదు, మధ్యతరగతి వాళ్ళం. మేము ఎక్కడి నుంచి తెస్తాం? అప్పులు చేసి చదివించలేం కదా. కానీ ఆయన మాకు అంత చొరవ తీసుకొని, మాకు ఆ మేడమ్స్ కానీ నారా లోకేష్ కానీ చొరవ తీసుకొని జీవో పాస్ చేసి మా బిడ్డలకు జీవితాన్ని ఇచ్చారు. అందుకని ఆయన మాకు దేవుడితో సమానం సార్. ముఖ్యంగా వెయిటేజ్ వచ్చిన తర్వాత కూడా మంచి పర్సంటేజ్తో జేఈ మెయిన్స్లో పాస్ అయిన తర్వాత కూడా సీటు రాదు అని తెలిసినప్పుడు, వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి 5th సబ్జెక్టు కూడా కల్పించిన తర్వాత కూడా సీటు రాదన్నప్పుడు ఒక పేరెంట్కి మీ ఆవేదన ఏంటమ్మా? అసలు ఇంకా చనిపోవడమే మాకు, ఇంకంతే కదా. మరి పిల్లలకి ఏమీ లేనప్పుడు లైఫ్ అనేది అంతా చదివిచ్చి మేము చేసి ఈరోజు వాడికి లైఫ్ లేకపోతే ఇంకేమున్నట్టు, అంతే కదా. ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎక్కడ జాబ్స్ కానీ పిల్లలకు చదువు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చిన ఛాన్స్ పోయిందంటే వాళ్ళ జీవితం అంతా పోయినట్టే కదా సార్. అందుకే నేను ఒకటే చెప్తున్నా, పిల్లలు లైఫ్ జీవితం అంటే భగవంతుడు సమానం అంటే ఈయనే నారా లోకేష్ మాకు దేవుడితో సమానం. అంటే అమ్మ, కేవలం వాట్సాప్లో వచ్చిన మెసేజ్ చూసి నారా లోకేష్ గారికి వెంటనే జీవో పాస్ చేయడం, అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా ఏవైతే ఐఐటి సంస్థల్లో సీట్లు రప్పించడం కానీ, ఈ పాత్ర ఏ విధంగా అనిపించింది మీకు? అసలు చాలా సంతోషంగా ఉంది. ఆయన అసలు అంత తొందరగా అవ్వటం అనేది మా ఊహించలేదు. మేము అసలు ఏ నెల వద్దో 2 నెలలు వద్దు, ఈ లోపల వెళ్ళిపోయిద్ది, ఇంకా సీట్ రాదు మేము అనుకున్నాం. కానీ ఆయన మేము చెప్పిన 2 రోజులకి ఆయన అంగీకరించడం, మాకు చెప్పడం, మేము సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఏంటంటే ఆఖరిగా నారా లోకేష్ గారితో కూడా ఈరోజు మీరు మీటింగ్ అయ్యారు, మీ అబ్బాయితో పాటు మీరు పేరెంట్గా. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నారా లోకేష్ గారితో మీటింగ్ తర్వాత మీ ఫీలింగ్ ఏంటి ఈరోజు? మేము గుంటూరు నుంచి వచ్చాం సార్. మేము ఇక్కడ నారా లోకేష్తో చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, పట్టారని సంతోషం. మాకైతే చెప్తున్నాం కదా, దేవుడు ఎవరు అంటే ఆయనే చూపిస్తాం. ఎందుకంటే మాకు మా బిడ్డలో లైఫ్ ఇచ్చారు. ఒక్క బిడ్డ కాదు, ఇక్కడ 25 మంది అందరూ మా బిడ్డలే కదా సార్. అందరికీ లైఫ్ ఇచ్చాడు ఆయన, మాకు దేవుడితో సమానం సార్.